ఆకలమ్మా అమ్మా అమ్మా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదమ్మా. నేను గుడ్డోని కదమ్మా, నన్ను ఎవరు చూడట్లేదమ్మా. ఆకలి అయిందమ్మా. మన గ్రామ ప్రజలందరికీ తెలియజేయమనగా ఈరోజు మన ఊర్లోకి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. భక్తిమయ్యేటువంటి ఒక గుడ్డివాడు తల్లిదండ్రుల చేత త్రోసివేయబడి బంధువుల చేతను ఆఖరికి భిక్షగాండ్ల చేత కూడా నెట్టివేయబడిన అనుభూతిలో ఉన్నప్పుడు దిక్కులేని పరిస్థితిలో తనను దర్శించడానికి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే వారిని ఎత్తుక్కుంటూ తన దగ్గరికి వెళ్ళారు. జై అయ్యా అయ్యా ఎవరు వస్తున్నారయ్యా? ఎవరతను? యేసుప్రభు వస్తున్నాడు. యేసయ్యా యేసయ్యా అయ్యా పిలవండి. యేసయ్యా యేసయ్యా ఏంటి చెప్పు. అయ్యా నన్ను అందరూ త్రోసేసి నాకు కళ్ళు కనిపించలేదని మా అమ్మ నాన్న బయటికి నెట్టేసి చాలా రోజులైందయ్యా. అందరూ అడుక్కుంటున్నారు. ఈ గుడ్డి అని ఎవరు చూడట్లేదు. అయ్యా నన్ను పట్టించుకో అయ్యా. యేసయ్యా నువ్వు స్వస్థపరుస్తున్నావు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. చూడును. అయ్యా అయ్యా నన్ను గుడ్డివాడని అందరూ త్రోసేసారు, కానీ నీవు నన్ను హత్తుకొని నా పాపములు క్షమించి యేసయ్యా నా కళ్ళు తెరిపించు. నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను. అయ్యో ఇదే నా భూమి, నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను. యేసయ్యా వందనాలు, దేవునికే వందనాలు, యేసయ్యా వందనాలు. వచ్చినాయి. ఈ స్క్రిప్ట్ ఏదో ఊహా చిత్రం కాదు, లేకపోతే ఊహాజనితంగా జరిగింది కాదు.